చేయించి పెడతానులే. నువ్వేమన్నా ఇల్లు అడిగావా, ఉద్యోగం అడిగావా, ఒక మటర్ అడిగావు. ఆ మనుషులుగా మాత్రం ఒక మటర్ కూడా చేయించి పెట్టకపోతే ఇంకెందుకయ్యా నేను చేయిస్తానులే. ఓకే, మన వాళ్ళతో టచ్లో ఉండు. ఇదిగో పియా సార్, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో చాలా బాగుందయా, వెంటనే కబ్జా చేయాలా, నోట్ చేసుకో. కష్టం సార్, ఏ ఆల్రెడీ కబ్జా చేసేసారండి. ఆడెవడో కనుక్కుని మన వాళ్ళతో మాట్లాడి ఆ మటర్ ఏదైతే ఉందో దానికి ప్లాన్ చేయించు. అడ్డం ఏదైతే ఉందో అది తొలగిపోద్ది. అది కుదరదు సార్, ఏ కబ్జా చేసింది మీరే సార్. ఎమ్మకడుపు గారు, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోబోయావు. లేకపోతే నా మటర్ ఏదైతే ఉందో దానికి నేనే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నా నమస్తే, అన్నా నమస్తే. అరే యాడికన్నా బయలుదేరావు? నిన్ను కలుద్దామనే. ఈయన ఈ బజార్లోనా? రానా, కారు ఏదైతే ఉందో దానిలో కూర్చొని మాట్లాడుకుందాం. మనం వచ్చింది అక్కడి నుంచే కదా. ఇక్కడ కూర్చొని మాట్లాడి ఎన్నాళ్ళయిందో. రే, ట్రాఫిక్ వదిలేయండి రా, దా కూర్చో. రే, రెండు టీలు పట్రా. అబ్బా, ఫోన్ లో రింగ్ ఇస్తే నేను వచ్చేవాడిని కదన్నా, సెంటర్ దాకా నువ్వు రావాలన్నా. హే, అవసరం నాది. అవసరం ఏందన్నా, నువ్వు ఆర్డరే అన్నా. కానీ ఇక్కడ ఈ బజార్ ఏదైతే ఉందో. ఓ, 10 మంది చూస్తారని ఫీల్ అవుతున్నావా? నిన్ను ఇక్కడి నుంచేగా తీసుకెళ్లి ఎమ్మెల్యేని, తర్వాత మినిస్టర్ని చేశాను. ఆ రోజులే వేరన్నా. ఆ రోజులు మళ్ళీ రావాలనుందా? పోతాడు. ఆ రోజులు మళ్ళీ వద్దు, ఇక్కడికి మళ్ళీ రాను వద్దు. అయితే ఓ పంచే, నీకు తెలుసు కదా సదా అబ్దుల్లా నాకు 2 కళ్ళు తెలుసన్నా. వాళ్ళు ఏది అడిగినా నీ కాదన్నా. ఓ, నాకు తెలీదు. సదా కూడా నీలాగే ఎమ్మెల్యే కావాలనుందట. ఎరా, నీకు ఎమ్మెల్యే కావాలనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా. ఆ ట్రబుల్ ఏదైతే ఉందో అనకెందుకు ఇచ్చావు? నేనే పడేవాడిగా. బై ఎలక్షన్ లో సీట్ డిసైడ్ చేయడం కోసమే కదా నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు. ఢిల్లీ దాకా ఎందుకు, ఇప్పుడే ఇక్కడే డిసైడ్ అయిపోయింది కదా. కాకపోతే అన్న, ఒక్కసారి ఢిల్లీ వెళ్ళొస్తే వాళ్ళకు మాట చెప్పినట్టు ఉంటది. ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అందులో ఒకసారి ఎక్కినట్టు ఉంటది. పోయినసారి కూడా ఇదే అన్నావు. ఇదే అన్నానా? ఈసారి అయిపోతులే. ఫ్లైఓవర్ టెండర్ కూడా ఇప్పిస్తానన్నావు. ఆ మాట కూడా అన్నానా? ఏదోనన్నా, ఈ ప్రజాసేవ ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి అన్ని మర్చిపోతా ఉన్నా. ఈసారి డిసైడ్ చేశాను. నాకు ఈ రాజకీయాలు ఇష్టం ఉండదు. ఇలాంటి పనుల కోసమే నీలాంటోళ్ళని రాజకీయాల్లోకి పంపించింది. ఈ అభిమానం ఏదైతే ఉందో అది చాలన్నా. వాడికి ఎమ్మెల్యే సీటు, వీటికి టెండరు రావాలి. వస్తుంది, నువ్వు చేస్తావు. బ్రహ్మాండమైన బైకు. కొత్త బైక్ కొన్నావా? కొట్టుకొచ్చా. జోక్ లేకు. నిజం, నాకు ఎప్పటి నుంచో నేను బైక్ నడపాలని కోరిక. రోడ్డు పక్కనే కనపడింది, ఎవడూ లేడని కొట్టుకొచ్చేసాను. మరీ అంత ఎదవని చేయగలే. ట్యూబ్లెస్ టైర్స్ అనుకుంటా, కొత్త మోడల్. నేను నిజం చెప్తే నువ్వు నమ్మవు గానీ ఇది ఉంచుకో, నీకే తెలుస్తుంది. రేయ్, ఈ బండి నాదే అన్నా. ఏరా, నీ బిల్డప్ చూసి వెళ్ళిపోయిన ధైర్యంతో నా బండి కొట్టుకొచ్చావా? నేను అర్థం చేసుకోవడం రావాలా కాదురా? నన్ను అర్థం చేసుకున్నావు నీ వల్ల కాదు కానీ అంజలి కనిపించిందా? ఎందుకు? ఐ లవ్ యూ అని చెప్పడానికా? ప్రేమించట్లేదని చెప్పడానికి. ఏంటి అంజలి, నేను ఇంటి దాకా వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోయావు? నీకు దెబ్బ తగిలింది కదా, ఎలా ఉన్నావో పలకరిద్దామని వచ్చాను. మరి పలకరించలేదే? నేను వచ్చేటప్పటికి బాగానే ఉన్నావుగా. ఏ డిసప్పాయింట్ అయ్యావా? దేనికి? నిన్న తగిలిన దెబ్బకి బెడ్ రెస్ట్ లో ఉంటావు అనుకున్నావు, లేనుగా. లేకపోతే ఏంటి, నువ్వు మంచి రొమాంటిక్ డిస్కషన్ లో ఉన్నావుగా. సారీ అంజలి. దేనికి సారీ? ఆ పరిస్థితుల్లో నేనున్నా అలాగే మాట్లాడేదాన్ని. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అలా మాట్లాడినందుక? కాదు, నన్ను కాపాడినందుకు. ఆ మాట ఏదో నిన్న మా ఇంట్లోకి వచ్చి చెప్పుంటే బాగుండేది. ఆ టైంలో రావడం బాగోదు. నువ్వే టైంలో వచ్చినా మా వాళ్ళు అలాగే అనుకుంటారు, వాళ్ళ సంగతి తెలుసుగా. అనుకుని అన్న కోరిన కోరిక తీర్చలేకపోయావు. ఇంకెందుకా మంత్రి పదవి? రిజైన్ చేయి. ఏంటయ్యా మీరు అదే మాట, ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళు అదే మాట. ఇప్పుడు నీకున్న ఈ మంత్రి పదవి మా అన్న పెట్టిన భిక్ష, మర్చిపోయావా? సరేనయ్యా, నన్నేం చేయమంటావు? అంతా అంతా పట్టాభిగాడు చేశాడు. నేను అన్న దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నేను చెప్పేది ఏదైతే ఉందో అది మీరు వింటారని. ఏంటి వినేది? వెళ్ళి అన్నకు చెప్పు. బాబు, ఆ పట్టాభి సెంట్రల్ మినిస్టర్తో చేతులు కలిపాడు. ఆ సీటు టెండరు మీకు రాకపోవడానికి కారణం ఏదైతే ఉందో అది వాడికి కావాలని కూడా కాదు, కేవలం మీకు రాకుండా చేయాలని. నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని మోసం చేయలేదు, చెయ్యలేను. మీకు దమ్ముంటే వెంటనే వెళ్ళి వాడు వేసేసేయండి. వాడిని లేపట పెద్ద పనా? 2 క్షణాలు పట్టదు. ఏసేమంటావా? వేసేసే. అబ్దుల్లా, ఆవేశం వద్దు. అన్నకి తెలియకుండా ఏం చేయదు. నీకు తెలియదు కదా, అన్నకు చెప్తే వద్దంటాడు. నేను ఒక్కడనే వెళ్ళి వాడి ఏరియాలోనే వాడిని చంపొస్తాను. అన్న నన్ను మెచ్చుకుంటాడు. మెచ్చుకుంటాడు. కరెక్ట్. ఎస్. నువ్వు ఇక్కడే ఉన్నావు,
జాగ్రత్త మావయ్య. అన్నా ఇదే పట్టాభిగడి పని. 24 అవర్స్లో ఆ పట్టాభి నాకు కావాలి. ఎవరు చంపి ఉంటారు? అదే అర్థం కావట్లేదమ్మా. ఆ పట్టాభి కూడా కాదు. అయినా అన్నకి శత్రువుల లోటేముందమ్మా? మన చేతిలో చావలేదే అన్న చిన్న డిసప్పాయింట్మెంట్.